రోజా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సమయంలో తమిళంలో అవకాశాలొచ్చాయి. రోజా తమిళంలో నటించిన మొట్టమొదటి సినిమా చాంబరుతి. ఈ సినిమాకు సెల్వమణి దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రోజా సెల్వమణి ప్రేమాయణం, అలాగే వివాహం, వారి పిల్లల గురించి ఒక్కసారి లుక్కేద్దాం. 1991లో తెరకెక్కించిన చిత్రం ప్రేమ తపస్సు. ఈ సినిమా విడుదల తరువాత తమిళంలో సెల్వమణి దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం చాంబరుతి. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ నుంచే సెల్వమణి రోజా ప్రేమించుకున్నారు. రోజాకు చిన్నతనం నుంచే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం ఉండేది. ఆ విధంగానే వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటూనే సినిమాలు చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత తమ ప్రేమ విషయాన్ని రోజా తల్లిదండ్రులకు చెప్పాడట సెల్వమణి. తమిళంలో ఆయన మంచి దర్శకుడు కావడంతో రోజా తల్లిదండ్రులు, సోదరులు ఒప్పుకున్నారు. అయితే అప్పటికే బొబ్బిలి సింహం, సీతారత్నం గారి అబ్బాయి, భైరవ ద్వీపం వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రోజా ఇంకొన్ని సంవత్సరాలు హీరోయిన్ గా నటిస్తానని సెల్వమణిని పర్మిషన్ అడిగింది. ఆయన కూడా ఓకే చెప్పడంతో తన వివాహాన్ని వాయిదా వేసుకుని పలు చిత్రాల్లో నటిస్తూ రోజా, దర్శకుడిగా సెల్వమణి బిజీగా ఉన్నారు. అలా సుమారు 12 సంవత్సరాల తర్వాత రోజా సెల్వమణిని వివాహం చేసుకుంది. వీరు వివాహం అంగరంగ వైభవంగా చేసుకున్నారు. వివాహానికి సుమారు 4000 మందిని ఆహ్వానించారు. వీరిద్దరి దంపతులకు 2 పిల్లలు. పాప పేరు మాలిక, బాబు పేరు కృష్ణ కౌశిక్.